గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు 6 టీవీ. డీటెయిల్స్ చూద్దాం. తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం బడ్జెట్ ని ప్రవేశపెట్టింది. డిప్యూటీ సీఎం ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క శాసనసభలో 2023-24 ఆర్థిక సంవత్సరానికి చెందిన మిగిలిన 8 నెలలకు గాను బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. 2,91,159 కోట్లతో బడ్జెట్ కు రూపకల్పన చేశారు. మూలధన వ్యయం 33,487 కోట్లుగా ఉంది. ఇక పన్ను 1,38,181 కోట్ల 26 లక్షలు కాగా పన్నేతర ఆదాయం 35,208 కోట్ల 44 లక్షలుగా ఉంది. అటు కేంద్ర పన్నుల్లో వాటా 26,216 కోట్ల 28 లక్షలు కాగా కేంద్రం గ్రాంట్లు 21,636 కోట్ల 15 లక్షలుగా బట్టి ప్రకటించారు. ఈ ఏడాది 57,112 కోట్ల అప్పులు తీసుకోవాలని ప్రతిపాదించారు. నిజాం షుగర్స్ను తిరిగి ప్రారంభిస్తామని భట్టి విక్రమార్క తన బడ్జెట్ ప్రసంగంలో చెప్పారు. బడ్జెట్లో వివిధ రంగాలకు కేటాయింపులను పరిశీలిస్తే వ్యవసాయానికి 72,659 కోట్లు, ఉద్యాన శాఖకు 737 కోట్లు, పశు సంవర్ధక శాఖకు 1,980 కోట్లు, గ్యాస్ సిలిండర్ పథకానికి 723 కోట్లు, గృహజ్యోతికి 2,418 కోట్లు, ప్రజా పంపిణీ వ్యవస్థకు 3,836 కోట్లు, పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖకు 29,816 కోట్లు, రీజనల్ రింగ్ రోడ్డుకు 1,525 కోట్లు కేటాయించారు. అలాగే స్త్రీ శిశు సంక్షేమానికి 2,736 కోట్లు, ఎస్టీ సంక్షేమం 33,124 కోట్లు, ఎస్టీ సంక్షేమానికి 17,056 కోట్లు, మైనార్టీ సంక్షేమానికి 3,003 కోట్లు, బీసీ సంక్షేమానికి 9,200 కోట్లు, వైద్య ఆరోగ్యానికి 11,468 కోట్లు, ట్రాన్స్కో డిస్కంలకు 16,410 కోట్లు కేటాయించారు. వచ్చే నేలను రాష్ట్ర ప్రజల సాగునీరు అవసరాలకు వినియోగించాలన్నది ప్రభుత్వ ప్రధాన సంకల్పం. అయితే గత దశాబ్ద కాలంలో పాలకులు తీసుకున్న తప్పుడు విధాన నిర్ణయాల కారణంగాను, నాణ్యత లేని పనుల కారణంగాను సాగునీటి ప్రాజెక్టులు ఆశించిన ఫలితాలను ఇవ్వలేకపోతున్నాయి. నీళ్లు ఏ కాలువల ద్వారా పారించాలన్న ధ్యేయంతో కాకుండా అవినీతి సొమ్మును ఏ కాలువల ద్వారా ప్రవహింపచేయాలన్న లక్ష్యంతో గత ప్రభుత్వం పనిచేయటం వల్ల రైతుల సాగునీటి సమస్యలు అపరిష్కృతంగానే మిగిలిపోయాయి. పర్యవసానంగా మన నీళ్లను మనం సమర్థవంతంగా వాడుకోలేని పరిస్థితి దాపురించింది. ఈ పరిస్థితి నుండి బయటపడే విధంగా తగిన దిద్దుబాటు చర్యలను చేపట్టడంతో పాటు మరింత మేలైన ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టాలనే కృతనిశ్చయంతో ఈ ప్రభుత్వం ఉంది. ఇక నిధుల విషయానికి వస్తే గత ప్రభుత్వ కాలంలో ఆదాయం ద్వారా కానీ, అప్పుల ద్వారా కానీ, తదితర మార్గాల ద్వారా కానీ సమకూరిన నిధుల వ్యయానికి రాష్ట్ర పురోగతికి ఏమాత్రం పొంతలు లేని పరిస్థితి నెలకొంది. ఓ పక్క అప్పులు పెరగడంతో పాటు వేరొక పక్క బిల్లుల బకాయిలు భారీగా పెరిగిపోవటం వల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ప్రమాద స్థాయికి చేరుకుంది. ప్రణాళికాబద్ధంగా నడపవలసిన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను ఒంటెద్దు పోకడలతో స్వంత జాగీరులా ఆర్థిక క్రమశిక్షణ ఏమాత్రం పాటించక గత ప్రభుత్వం చేసిన తప్పిదాల పర్యవసానం మేము ఈరోజు వారసత్వంగా అందుకున్నాం. రాష్ట్ర విభజన నాటికి ఎంతో సమృద్ధిగా ఆర్థికంగా పరిపుష్టిగా ఉన్న రాష్ట్రం నేడు అప్పుల కుప్పగా మారటం విచారకరం.